మటన్ రుచితో పోటీ పడే సోయా మీల్ మేకర్ కర్రీ. ఇలా మీల్ మేకర్‌ని తీసుకొని హాట్ వాటర్ ఏసి ఒక 15 మినిట్స్ నానబెట్టి వాటర్ అన్నీ కూడా ఫీస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్మాల్ పొటాటో కూడా యూజ్ చేస్తున్నాను ఇందులో నేను. వాటిని కూడా ఉడికించి పక్కన పెట్టుకొని స్క్రీన్‌లో చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసి, అలాగే కొద్దిగా ఆనియన్, కొద్దిగా టమోటా వేసి బాగా వేయించుకొని స్మూత్‌గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మసాలా ప్రిపేర్ చేసి వండితే ఏ నాన్ వెజ్ వంటకమైనా పక్కన పెట్టాల్సిందే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా ఆనియన్ వేసి, బాగా వేయించుకొని కరివేపాకు వేసి, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి మంచి అరోమా వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి 2 బాయిల్ వచ్చేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సోయా అలాగే పొటాటోను వేసి ఒక 15 మినిట్స్ అయితే బాగా ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా మసాలా కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.